హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్ చేయూత, ఆసరా, ఈబీసీ నేస్తం, ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన ఈ పథకాలపై ఊహించని షాక్ అయితే తగిలింది. మళ్ళీ ఒక కొత్త అప్డేట్ అయితే విడుదల చేశారు. అయితే దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. బటన్ నొక్కి చాలా రోజులైనా నిధులెందుకు జమ కాలేదు? ఏపీ ప్రభుత్వానికి ఈసీ మరొక లేఖ. నగదు బదిలీ పథకాలపై ఏపీ ప్రభుత్వానికి కేంద్రం ఎన్నికల సంఘం మరోసారి లేఖ రాసింది. బటన్ నొక్కి చాలా రోజులైనా ఇప్పటి వరకు లబ్ధిదారుల ఖాతాల్లో ఎందుకు జమ కాలేదని, జమ చేయలేకపోయారని ప్రశ్నించింది. జనవరి 24 నుంచి మార్చి 24 వరకు రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని తమ ముందుంచాలని స్పష్టం చేసింది. వారాల పాటు ఆపి ఇవాళ నిధులు జమ చేయలేకపోతే ఏమవుతుందని ప్రశ్నించింది. ఈ అంశంపై హైకోర్టు స్పష్టమైన ఆదేశాలు ఇవ్వలేకపోయిందని లేఖలో ఈసీ పేర్కొంది. పోలింగ్ తేదీ ముందు ఎందుకు ఇవ్వాలనుకుంటున్నారో వివరించాలని సూచించింది. ఈ 5 ఏళ్లలో బటన్ నొక్కిన సమయానికి నిధులు బదిలీకి మధ్య వ్యవధి ఎంతో చెప్పాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఈసీ ఆదేశించింది. నిధులు జమలో ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా అని ప్రశ్నించింది. ఇవాళే జమ చేయాలని తేదీ ముందే నిర్ణయమైందని, వాటికి సంబంధించిన పత్రాలు ఇవ్వాలని, మధ్యాహ్నం 3 గంటలలోపు సమాధానం చెప్పాలని కేంద్రం ఎన్నికల సంఘం ఆదేశించింది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఇక్కడ ఏం చెబుతున్నారంటే, మనకు ఏవైతే పొద్దున అయితే మనకు ఒక హైకోర్టు నుంచి తీర్పు వచ్చిందో దానికి సంబంధించి ఎన్నికల సంఘం వాళ్ళు మళ్ళీ లేఖ రాయడం జరిగిందండి ఏపీ ప్రభుత్వానికి. సో మీరు ఇన్ని రోజులుగా అయితే డబ్బులు ఎందుకు విడుదల చేసినా కానీ జమ చేయలేకపోయారని అడుగుతున్నారు. ఏప్రిల్, మే నెలల్లో ఎన్నికల కోడ్ ఇబ్బంది ఉంటుందని తెలుసు కదా, ఎందుకు డబ్బులు విడుదల చేశారు అని అంటున్నారు. ఇవాళ జమ చేయాలన్న తేదీ ముందే నిర్ణయమై ఉంటుందని కూడా చెబుతున్నారు. సో ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకైతే దీనికి సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘానికి వివరణ ఇవ్వాలని తెలిపారు. సో దీనికి సంబంధించి వైఎస్ఆర్ చేయూత పథకానికి, ఆసరా, ఐబీసీ నేస్తం, అలాగే ఇన్పుట్ సబ్సిడీ, విద్యా దీవెన పథకాలకు సంబంధించి ఇదొక షాక్ అనే చెప్పుకోవాలి. అయితే ఖాతాలో డబ్బులు జమ అవుతాయో లేవో కూడా అయితే చెప్పలేని పరిస్థితి. సో చూశారు కదా, మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.